హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చంద్రిక ఎంబ్రాయిడరీ. డిజైన్కి ఏ మెటీరియల్ సెట్ అవుతుందో, ఏ కలర్ క్లాత్కి ఏ కలర్ మెటీరియల్ సెట్ అవుతుందో తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఇలాంటి ప్రింట్ డిజైన్ వల్ల చాలా ఈజీగా ఉంటుంది. మనం మామూలుగా డిజైన్ డ్రా చేసినవి ఎక్కువగా వాడుతుంటాం కదా, అలా వాడినప్పుడు ఏ మెటీరియల్ వాడాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాగే కలర్ కాంబినేషన్ కూడా మనకి ఎలా వేసుకోవాలో తెలియదు. అలా అర్థం కాని వాళ్ళకి ఇలాంటి ఈజీ ట్రిక్ చాలా యూజ్ అవుతుంది. నేను ఒక డిజైన్ తీసుకొని ట్రై చేశాను. ఆ డిజైన్ స్టిక్ చేశాను, ఎలా ఉంటుందో చూద్దామని. కావాల్సిన డిజైన్ ఇలా పేపర్ పైన స్టిక్ చేసుకున్నాను. A4 సైజ్ షీట్ ఒక పేపర్ పైన 2 డిజైన్స్ వస్తే అది చిన్నపిల్లలకి యూజ్ అవుతుంది. ఆ సైజ్ వస్తుంది అన్నమాట. ఒకవేళ పెద్దవాళ్ళకి కావాలనుకుంటే ఫుల్ పేపర్ మొత్తం ఒక డిజైన్ వేయించుకున్నారంటే ఫుల్ పేపర్ సరిపోతుంది. అంటే ఒక పేపర్ ఒక హ్యాండ్కి సరిపోతుంది డిజైన్. నేను ఇక్కడ ఒక డిజైన్ తీసుకున్నాను. ఇక్కడ ఏ మెటీరియల్ ఉందో అది సేమ్ వేసుకోవచ్చు, మెటీరియల్ సెలెక్షన్ తెలియని వాళ్ళు. నేను ఇది కిడ్స్ సైజ్ తీసుకున్నాను కాబట్టి కొన్ని బీడ్స్, కొన్ని వరుసలు నేను తగ్గించాను. సైజ్ చిన్నగా ఉంటుంది కాబట్టి డిజైన్ కూడా చిన్నగా ఉంటుంది. ఆ డిజైన్కి తగ్గట్లు మనం స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. బీడ్స్ స్టిచ్ అయితే తొందరగా అయిపోతుంది. గమ్ వాడే కంటే థ్రెడ్ వాడితే చాలా బాగుంటుంది. మనకి లుక్ మగ్గం వర్క్ లుక్ లాగా రావాలంటే కొన్ని ట్రిక్స్ వాడితే సరిపోతుంది. బీడ్స్ కుట్టేటప్పుడు దారం ఒక చేత్తో గట్టిగా పట్టుకోవాలి. అలా పట్టుకుంటే బీడ్స్ సేమ్ ప్లేస్లో ఉంటాయి, షేప్ అవుట్ అవ్వవు, లేదంటే డిజైన్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. నేను ఇక్కడ గోల్డ్ కలర్ చైన్ తీసుకున్నాను. చైన్ బీడ్స్ కంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఒకవేళ బీడ్స్ అంత నీట్గా లైన్స్ రావని అనుకున్నప్పుడు చైన్స్ అయినా యూజ్ చేయొచ్చు. చైన్స్లో చాలా రకాల సైజులు కూడా ఉంటాయి. ఒకవేళ కిడ్స్కి వాడేలా ఉంటే చిన్న సైజు బీడ్స్ చైన్ అయినా వాడుకోవచ్చు. నేను ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ సైజెస్ వాడాను. గోల్డ్ కలర్, ఈ డిజైన్ మొత్తం గోల్డ్ కలర్తోనే ఉంది కాబట్టి ఒకటే మెటీరియల్ వాడాను. ఒక గ్రీన్ కలర్ థ్రెడ్ యూజ్ చేశాను అంతే. ఇలా ఒక చేత్తో పట్టుకొని మనకి స్టిక్ చేసుకుంటే గ్రిప్ కూడా బాగుంటుంది, డిజైన్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. బీడ్స్ కుందన్స్ వాడినప్పుడు థ్రెడ్ కనపడుతుంది. నెట్ పైన అయితే ఇంకా ఎక్కువగా థ్రెడ్ కనపడుతుంది. నెట్ పైన వేరే టైప్ ఆఫ్ థ్రెడ్ ఉంటుంది. అది యూస్ చేస్తే మనకి థ్రెడ్తో కుట్టినట్లు కనపడదు, నీట్గా ఉంటుంది. డిజైన్ కూడా సింపుల్గా ఇలా కుట్టేసుకోవచ్చు. నేను ఈ డిజైన్లో ఎక్కువ అన్ని చైన్సే వాడాను. గోల్డ్ కలర్ చైన్తో తొందరగా స్టిచ్చింగ్ కూడా చాలా తొందరగా అయిపోతుంది బీడ్స్ కంటే కూడా. కాకపోతే స్టిక్ చేసేటప్పుడు కొంచెం సైజెస్ చూసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సైజెస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నా కూడా డిజైన్ మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది. ఈ గోల్డ్ కలర్ చైన్స్ చాలా ఈజీగా ఉంటుంది కుట్టడం కూడా వర్క్ కూడా తొందరగా అయిపోతుంది. ఈ వర్క్లో మొత్తం నేను థ్రెడ్ యూస్ చేశాను, ఎక్కడ గమ్ యూస్ చేయలేదు. ఫైనల్గా కొన్ని కుందన్ స్టిక్ చేసేటప్పుడు మాత్రం గమ్ యూస్ చేశాను. అది కూడా వాటికి హోల్స్ లేదు కాబట్టి గమ్ యూస్ చేశాను. ఒకవేళ హోల్స్ ఉన్న దేనికైనా థ్రెడ్ వాడితేనే చాలా బాగుంటుంది, తొందరగా ఊడిపోకుండా ఉంటాయి. ఈ డిజైన్లో థ్రెడ్ వర్క్ తక్కువగా ఉంది, బీడ్స్ వర్క్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మొత్తం బీట్ వర్కే ఉంది కాబట్టి నాకు 3 డేస్లో ఈ వర్క్ ఫినిష్ అయిపోయింది. మనం ఒక బ్లౌజ్ మొత్తం ఫుల్గా వేసుకోవాలనుకుంటే ఒక 4 to 5 డేస్లో నీట్గా ఇలాంటి డిజైన్ నీట్గా సెట్ చేసుకోవచ్చు. బీడ్స్ వాడడం వల్ల టైం తక్కువగానే పడుతుంది, థ్రెడ్ వాడినప్పుడే టైం ఎక్కువ పడుతుంది. ఇవి చైన్స్తో ఇలా నీట్గా డిజైన్ చేసుకున్న తర్వాత మధ్యలో సింపుల్గా ఉండని అని అలానే వదిలేశాను. ఒకవేళ ఆ మధ్యలో కూడా ఫుల్గా ఉండాలి అనుకుంటే థ్రెడ్ అయినా వాడచ్చు, లేదంటే ఆ మధ్యలో గ్యాప్లో పెయింట్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది.
శారీ మ్యాచింగ్ కలర్ పెయింట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే రెయిన్బో కలర్ అయినా వేసుకోవచ్చు. వర్క్ చేసేటప్పుడు ఒక చేత్తో థ్రెడ్ ఎప్పుడు పట్టుకొని ఉంటే తొందరగా ఈజీగా అయిపోతుంది, లేదంటే చిక్కులు పడుతుంది ఎక్కువగా థ్రెడ్, అప్పుడు కొంచెం టైం వేస్ట్ అయిపోతుంది. థ్రెడ్ ఎప్పుడైనా లాగినట్లు పట్టుకుంటేనే ఈజీగా మంచిగా నీట్గా కుట్టుకోవడానికి వస్తుంది, లేదంటే డిజైన్ ఇంకొక సైడ్ వెళ్ళిపోతుంది, చైన్ మొత్తం లూజ్గా అయ్యి ఊడిపోతుంది. అలా అయిపోయిందంటే డిజైన్ షేప్ అవుట్ అయిపోతుంది, లుకింగ్ నీట్గా అనిపించదు ఫినిషింగ్ మనకి. గ్రీన్ కలర్ నేను లీవ్స్కి థ్రెడ్ వాడాను, కావాలంటే ఆ ప్లేస్లో కుందన్స్ కూడా ఉంటాయి, గ్రీన్ కలర్ లీవ్ షేప్లో ఉంటాయి, అవైనా యూస్ చేయొచ్చు. నేను మొత్తం థ్రెడ్ యూస్ చేశాను ఇక్కడ ఈ డిజైన్లో. ఈ గోల్డ్ కలర్ చైన్కి మళ్ళీ పక్కన ఇంకొక చిన్న చైన్ డిజైన్ కూడా ఉంది ఈ డిజైన్ ఫోటోలో, కానీ ఇది కిడ్స్ కోసం చిన్న సైజ్ తీసుకున్నా కాబట్టి అన్ని వరుసలు వేసినప్పుడు చాలా హెవీగా అనిపిస్తుంది, అందుకే నేను ఇక్కడ ఒకటే వరుస తీసుకున్నాను. సైజు కొంచెం డిజైన్ చిన్నగా అయినప్పుడు డిజైన్ కూడా చాలా దగ్గరగా వస్తుంది కదా, అప్పుడు అన్ని వరుసలు వేస్తే డిజైన్ షేప్ మనకి అర్థం కాదు. సైజు పెద్దగా ఉన్నప్పుడు ఎలా ఉందో అలా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డిజైన్ వేసుకున్నా కూడా లుకింగ్ నీట్గా ఉంటుంది. కొన్ని కుందన్స్, బీడ్స్, లైన్స్ కొన్ని తగ్గించుకుంటే సరిపోతుంది సైజు చిన్నగా ఉన్నప్పుడు, అంతకుమించి ఇంకా డిఫరెన్స్ ఏమి ఉండదు.
ఈ డిజైన్కి ఇక్కడ నేను టూ సైజెస్ ఆఫ్ చైన్స్ వాడాను, ఇంకా స్టోన్ చైన్ కూడా యూస్ చేశాను. కావాలంటే అన్ని వరుసలు స్టోన్ చైన్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఐడియా లేనప్పుడు ఈ డిజైన్లో ఎలా ఉందో అలా కుట్టేసుకున్నా సరిపోతుంది. నేను ఇక్కడ ఈ డిజైన్లో ఎలా ఉందో అలానే స్టిక్ చేశాను. ఇక్కడ ఈ గ్యాప్లో చిన్న చిన్న వైట్ బీడ్స్ స్టిక్ చేశాను. అది కూడా గమ్తో కాదు, థ్రెడ్తోనే వాడాను. నేను ఈ డిజైన్లో ఎక్కువ వరకు థ్రెడ్తోనే యూస్ చేసి అన్నీ స్టిక్ చేశాను. అయినా కూడా చాలా తొందరగా అయిపోయింది డిజైన్. నాకు ఎక్కువ టైం పట్టలేదు, మెటీరియల్ కూడా ఎక్కువ పట్టలేదు, తొందరగా ఫినిష్ అయిపోయింది. దీంట్లో సేమ్ డిజైన్లో కావాలంటే గ్రీన్ కలర్ ప్లేస్లో కుందన్స్ యూస్ చేసుకోవచ్చు. గోల్డ్ కలర్ చైన్ ప్లేస్లో స్టోన్ చైన్ కూడా యూస్ చేసుకోవచ్చు. లేదనుకున్నా కూడా వేరే కలర్స్ కూడా ఉంటున్నాయి. చైన్స్లో చాలా కలర్స్ ఉన్నాయి. మనకి శారీ ఏ కలర్ ఉంటే ఆ కలర్ చైన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా మొత్తం ఫినిష్ చేసుకున్నాను నేను. డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. థ్రెడ్ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత పేపర్ మెల్టింగ్ కోసం వాటర్లో పెట్టాను. పేపర్ మెల్ట్ అయిన తర్వాత కుందన్స్ గమ్తో స్టిక్ చేశాను. ముందే స్టిక్ చేసుకున్నామంటే గమ్ము కాబట్టి ఊడిపోతుంది. 5 to 10 minutes, అంతకంటే ఎక్కువ పట్టదు. 10 minutesలో తొందరగా మెల్ట్ అయిపోతుంది.
ఇంకా తొందరగా తీయాలనుకుంటే పేపర్ మెల్ట్ అయిన తర్వాత సపరేట్ అయిపోతుంది. అప్పుడు చేతితో తొందరగా తీసేసుకున్నా కూడా సరిపోతుంది. అప్పుడు ఎక్కువసేపు వాటర్లో పెట్టే అవసరం ఉండదు మనకి. నాకు ఇక్కడ 10 మినిట్స్లో తొందరగా పేపర్ మెల్ట్ అయిపోయింది. టెన్ మినిట్స్ తర్వాత ఇలా అయిపోయింది డిజైన్. పేపర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. కొంచెం ఏమన్నా పేపర్ ఇంకా ఉందనుకుంటే చేతితో తీసేసుకోవచ్చు. క్లాత్ డ్రై అయిపోయిన తర్వాత ఇలా గమ్ పెట్టి కుందన్ స్టిక్ చేసుకున్నాను. హ్యాండ్స్కి నీట్గా సింపుల్గా ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఈ డిజైన్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.